మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రాత్రి మనం శివుని యొక్క అవతారాల గురించి చెప్పుకున్నాము. నిన్న 15 అవతారాలు చెప్పుకున్నాము. ఈరోజు మిగతా అవతారాల గురించి చెప్పుకుందాం. 16 పర్వతేశ్వర అవతారం. పర్వతాలలో నివసించే శక్తులకు అధిపతిగా శివుడు పర్వతేశ్వర అవతారం ధరించాడు. ఈ రూపంలో శివుడు ప్రకృతి పరిరక్షకుడిగా చెప్పబడతాడు. 17 కృతివాస అవతారము. ఈ అవతారంలో శివుడు జంతు చర్మాలు ధరించి తపస్సు చేసిన రూపంగా కనిపిస్తాడు. కృతివాస అంటే చర్మాన్ని ధరించినవాడు. 18 కపాల మోచన అవతారము. బ్రహ్ముని 5వ తలను తెంచిన పాపం నుండి విముక్తి పొందడానికి శివుడు కపాలమోచన అవతారంగా భూమి మీద తిరిగాడు. చివరకు కాశీలో ఆయనకు విముక్తి లభించినట్లు కథ చెప్తుంది. 19 వ్యాఘ్ర చర్మ భరధర అవతారం. ఋషులు శివునిపై కోపంతో పులిని పంపారు. శివుడు ఆ పులిని చంపి దాని చర్మాన్ని ధరించి వ్యాఘ్ర చర్మ భరధర అవతారంతో నాట్యం చేశాడు. ఈ రూపం నృత్య రూపమైన కాలానికి సంకేతం. ఈ రకంగా శివుని యొక్క 19 అవతారాల గురించి మనం తెలుసుకున్నాము. జన్మ ధన్యం. ఈ ఆడియోను కూడా నిన్నట్లాగే మిగతా వారికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.